బాలిక, మీ కిసాన్ సరిగంప లిటిల్ ఛాంప్స్ లో సింగర్స్ అందరూ చక్కగా పాడి నన్ను మెప్పిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఎవరు? ఇప్పుడు వస్తున్న పార్టిసిపెంట్ మాన్యచంద్ర. ప్లీజ్ వెల్కమ్. మాన్యశ్రీ, మీది భూలోకమేనా? తిరుపతి. తిరుపతా? అయితే ఆ కొండ మీద కలిసినట్టుంటాం ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను శ్రీరామరాజ్యం మూవీ నుంచి జగదానంద కార్కా పాడబోతున్నాను. చాలా చక్కగా పాడాలి మాన్యశ్రీ. నా దీవెనలు ఎప్పుడూ నీకుంటాయి. ఆల్ ది బెస్ట్. శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. నవరత్న కాంతి నీరాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మీ పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. పరిపాలక మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. స్వాగతం ప్రియ పరిపాలక. మను సార్, మాన్యచంద్ర నేను స్వర్గంలో ఎక్కడో కలిసినట్టుంది సార్. అదే నువ్వు ఉల్లిపాయలు అమ్ముతూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పైన స్వర్గంలో ఉల్లిపాయలు అమ్మడం ఏంటి సార్? అవునరా, అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలకు బాగా గిరాకీ ఎక్కువ. ఆ పచ్చిమిరపకాయని మిరపకాయ అనే సినిమా తీస్తే రవితేజకి మంచి హిట్ వచ్చిందని నేనే చెప్పాను సార్. ఎక్కడ చెప్పా? హిమాలయాలో సార్. ఎవరికి? రవితేజ గారికి సార్. రవితేజ గారు రాలేదులే ఉడక, కానీ అతన్ని ఎక్కడ చూస్తుండవు కదా. చాలా నిజం చెప్పింది. ఓకే సార్, నీకు ఎప్పుడైనా గుర్తొస్తే ఫేస్బుక్ లో నన్ను కలు. చిటుకు@భవిష్యత్.com. చిటుకు @భవిష్యత్.com సార్. ఫేస్బుక్ లో మీరు కూడా నన్ను కలవచ్చు సార్. నేను పొరపాటును కలవను, ఫేస్ లేని వాళ్ళతో అసలు మాట్లాడను. ఓకేరా? మాన్యచంద్ర, ఎంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. నిజంగా నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం
పల్లవి కన్నా కూడా చరణం ఇంకా బాగా పాడారు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. చక్కని సంగీత ప్రియులందరికీ కూడా ఈ పాటలు వింటూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎటు పోతుందో తెలియని ఇప్పుడు ఈ ప్రయాణంలో, సంగీత ప్రయాణంలో చక్కగా కూర్చొని సేదతీరేటట్లు అద్భుతమైనటువంటి పాటలను సెలెక్ట్ చేసుకుని చిన్నారులందరూ పాడుతుంటే అంత హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ చరణం ఉంది దాంట్లో, నిజంగా బాగుందమ్మా. ఇలాగా నువ్వు ఇంకా బ్రైట్ పర్ఫార్మెన్సెస్ ఇంకా మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాం మేము. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. సార్ ఎన్ని మార్క్స్? చాలా అద్భుతమైనటువంటి పాట సెలెక్ట్ చేసుకున్నామా. ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు కదా. శ్రీరామరాజ్యం పల్లవి ఒక ఎత్తు అయితే చరణం ఇంకొక ఎత్తు. ఈ పాటలో చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక బాలుగారు పాడుతుంటారు, నెక్స్ట్ లైన్ శ్రేయా ఘోషల్ గారు చూసావా? శ్రేయా ఘోషల్ గారు కూడా ఎంత చక్కగా ఉందో ఆవిడ తెలుగు. అలాగే కోరస్ వాయిసెస్ ఉన్నాయి. ఇన్ని చేంజెస్ని నువ్వు ఒక్కదానివే అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ మహానవమి సందర్భంగా అద్భుతమైనటువంటి పాట పాడావు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాన్యచంద్రన్, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. రోజు ఎన్నిసార్లు వింటానో నాకే తెలియదు. రిలీజ్ అయినప్పటి నుంచి వింటూనే ఉన్నాను. చాలా చాలా మంచి పాట. ఈ సినిమాలో మంగళము రామునకు అని ఒక చిన్న 3-4 లైన్స్ అది మంగళం ఉంది. అది నేను పాడాను. నేను అనిత అని సింగరు పాడాము అనమాట ఆ పాట. మంగళము రామునకు మహిత గుణధామునకు, మంగళము రామునకు మహిత గుణధామునకు, మంగళము జానకి నిలయునకును, మంగళము జానకి మానస నివాసునకు, మంగళము సర్వజన వందితునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. మ్యామ్, మాన్యచంద్రకి ఎన్ని మార్క్స్? 70 మార్క్స్. ఓకే మాన్య, నెక్స్ట్ టైం నన్ను ఎక్కడ కలిసావో చెప్పాలి, సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.